హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ వ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇప్పుడైతే ఈ వీడియో నోములు పండుగ కేదారి గౌరీ వ్రతం నోములు చేసాం కదండి, దీపావళి తర్వాత అమావాస్య నోములు. అప్పుడైతే మేము ఏం చేస్తామంటే, మాకు ఆడపడుచులు ఎవరన్నా ఉంటే ఆడపడుచులకి ఈ విధంగా పసుపు కుంకుమ బట్టలు ఇచ్చి పంపిస్తామన్నమాట, తీసుకుపోయి ఇస్తాము. కాకపోతే ఇంకా నాకు పోవడానికి కుదరలేదన్నమాట. ఈ విధంగా మా తోడికోడలు వెళ్తుంటే చిత్తూరులో ఉన్నారు ఇద్దరు ఆడపడుచులు, ఇందు తేజ అని చిన్నత్త కూతురు కూడా మాకు మేము ప్రతిసారి ఇస్తూ ఉంటాము. ఇంకా అత్తమ్మ అయితే డబ్బులు ఇస్తుంది బట్టల కోసము. మేమైతే ఇంకా అరిసెలు ఇంకా పసుపు కుంకుమ, నేనైతే 2 జాకెట్ బిట్లు అయితే తీసుకొచ్చానండి. ఇద్దరికి ఒకే రకంగా ఉన్నవి తీసుకొని వచ్చి ఇచ్చానమాట. ఇంకా ఇద్దరికి పెట్టి 10 అత్తరసాలు పెట్టి ఇంకా ఆ విధంగా అయితే తనితనిగా కవర్లు కట్టి అలాగ ఇచ్చి పంపించానమాట. నేనైతే పోలేను కాబట్టి అలా పంపించాను. వాళ్ళు వెళ్తుంటే ఇంకైతే నా కోసము నాకు పసుపు కుంకుమ తీసుకొని వచ్చారనమాట మా తమ్ముడు. నోములకి ప్రతి సంవత్సరము నాకు ఈ విధంగా బట్టలు పసుపు కుంకుమ ఇస్తారనమాట. తీసుకొచ్చి నోము దారాలు ఈ విధంగా ఇస్తారండి. ఫస్ట్ అయితే మా అమ్మ వచ్చేది, మా అక్క కూతురు శరణ్య ఇద్దరు వస్తారనమాట. ఇంకా పెళ్ళయ్యాక మా తమ్ముడు, అంటే ఇది 2వ సంవత్సరం అనమాట రావటము. 2 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి మా తమ్ముడికి. ఇంకా నేను ఇంకా అవన్నీ కట్టి పెడుతూ ఉండగానే సరే ఇంకా మరుసటి రోజు మా తమ్ముడు భార్య వచ్చారనమాట. ఇదేనండి రావటము, వాళ్ళు 2వసారి రావటము. చిత్తూరు తిరుపతి ఇంత దగ్గరున్నా కూడా పోవటము రావటము తక్కువే అనమాట, ఎక్కువ పోలేము. మాకు పిల్లలతో సరిపోతుంది, స్కూలు ఇవి ఉంటాయి కాబట్టి. ఇంకా మా వాడికి స్కూలు లెక్చరర్గా వెళ్తున్నాడు చిత్తూరులో, కాలేజీ శ్రీనివాస కాలేజ్ అని, అక్కడ కట్టమంచి దగ్గర. సరే ఇంకా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. సరే ఇంకా వాడికి లీవ్ ఉండదు, లీవ్ ఉన్నప్పుడు ఇంకా సరే ఈ విధంగా అయితే వచ్చాడనమాట. సరే ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు పసుపు కుంకుమ ఇస్తున్నారు ప్లేట్లో పెట్టి. అంటే ముందుగా శారీ తెచ్చుకోమని డబ్బులు ఇచ్చారు, నేను తీసుకొని వచ్చి పెట్టున్నాను. ఇంకా అది ఆ శారీ పెట్టి ఇస్తున్నాడనమాట, నాకు ఇస్తున్నారు. ఇంకా మా చిన్నది బొడ్డది ఉంది చూడండి, ప్రణవి అనమాట పేరు, మా తమ్ముడి కూతురు. కాసేపు కూడా గమ్మున ఉండలేదండి అస్సలు. కొత్త జాగా కదా, కొత్త జాగా వల్ల ఆ పాపకి ఎక్కడ మేము కొత్త మొఖాల్లాగా తెలుస్తుంది. అస్సలు ఉండటంలో ఇంట్లో ఏది చూసినా పెరికేస్తుంది అనమాట. ఇంకా మా వారి టేబుల్ మీద ఉన్న పేపర్లు బుక్స్ అన్నీ లాగేస్తుంది. కాసేపు కూడా గమ్మున ఉండట్లేదన్నమాట ఆ పాప. ఇంకా అక్కడి నుంచి అయితే కింద స్వాతికి కూడా తీసుకెళ్ళి ఇచ్చారనమాట మా తమ్ముడు గారు ఇద్దరు కూడా వెళ్ళి ఇచ్చారనమాట. పసుపు ప్రతి సంవత్సరం ఇస్తాడు మా తమ్ముడు. ఇంకా తర్వాత ఫస్ట్ అంటే ఇంకా పెళ్ళి కానప్పుడైతే ఏమీ లేదు, ఇప్పుడైతే ఆ అమ్మాయి కూడా మా తమ్ముడు భార్యకి పసుపు కుంకుమ పెట్టి ఇచ్చిందనమాట. ఇంక ఈ విధంగా అయితే ఆ రోజు పండగ అయిపోయిన 2 వారాలకు వచ్చారులేండి. అంటే టైము లీవ్ చూసుకొని కదా రావాలి. ఆ విధంగా వచ్చి ఇంకా ఒక్కరోజు కూడా ఉండడు, వచ్చి తెల్లారితో వచ్చి సాయంత్రం వెళ్ళిపోవాల్సింది. నేను పట్టుబలింతానే ఉండరా, మరుసటి రోజుకి వెళ్తావు, ఎప్పుడు రారే అని చెప్పి నేనే బలవంతంగా ఉండమని చెప్పి ఉండమన్నాను అనమాట. ఎంత దగ్గరున్నా కూడా పోవడానికి రావడానికి మాత్రం కుదరదండి. నేనైతే మా తమ్ముడిని ఉండరా 2 రోజులని కూడా అని అంటాను, కానీ ఉండని అంటారు. అది ఎందుకు, మనకు అమ్మగారి నుంచి మన రక్త సంబంధికులు ఎవరు వచ్చినా కూడా మన ప్రాణం అట్టే పీకులాడుతూ ఉంటుంది కదండి. నిజం చెప్పండి, మీకు కూడా అంతేనా? ఎవరి మీద కూడా అంతగా ఉండదండి మనకు అభిమానం, ప్రేమ. కానీ ఎక్కువగా మనకు అనిపించేది మన రక్త సంబంధం, మనం తోడబుట్టిన వాళ్ళ మీదనే ఉంటుంది కదండి. ఇది మాత్రం నిజం చెప్తానండి నేనైతే. నాకు అందరూ ఒకటే. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా మా పిల్ల అయితే కాసేపు గమ్మున ఉండలేదు. ఆ పిల్లకి ఏం చూస్తున్నా కూడా ప్రణవి ఒక ఆట ఆడిచ్చేస్తుంది అనమాట మమ్మల్ని. నన్ను ఏం మాట్లాడాలని కూడా నాకు రావట్లేదనమాట, అంత అల్లరి చేస్తూ ఉండదు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ముందర ఉంటేనే ఆడుకుంటూ ఉంది, లేదంటే మా దగ్గరికి అస్సలు రావట్లేదనమాట పాప. ఇంకా అది ఒకటి ఇచ్చేసాము, దాంతో ఆడుతూ ఉందన్నమాట. ఇంకా వదిలేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళేస్తుంది. టీవీ దగ్గర అవన్నీ
అంటే ఏం దొరికితే రిమోట్తో దాంతో టీవీ పెట్టడం అంట. అక్కడ టీవీ కొట్టేస్తుందో ఏమో అని నా భయము. ఇలా భయపడుతూనే ఉన్నాను అమ్మాయి ఊరికి వెళ్ళేదాకా. ఇంకా అక్కడికి వెళ్తే ఫిష్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా మా తమ్ముడు అక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు అనమాట. నా పని నాకు ఉంటుంది కదా, ఇంకా చూసుకుంటూ ఉండలేననేసి అని ఇంకా మా తమ్ముడే కూర్చొని ఉన్నాడనమాట. వదిలితే ఇంకా బంగి ఒక చేత్తో ఒక వస్తువు ఉంటే ఒక చేత్తో బంగి పెట్టేస్తుంది అనమాట నోట్లో. ఇంకా చూడండి ఆ పోరు తట్టుకోలేక ఏం చేశాడంటే ఓని తీసి దివానాకు కట్టి అలా వదిలిపెట్టామన్నమాట. ఆడుకుంటూ పోకుండా అక్కడే కూర్చొని ఉంటుంది కదా అనేసి అని ఇట్లా అల్లరి చేస్తూ ఉంది అమ్మాయి. కొంతసేపు కూడా ఉండట్లేదన్నమాట. ఇంకా పిల్లలు అంతేలేండి. కాకపోతే మా వాడు అసలే ముందు టీవీ తెచ్చిన కొత్తలోనే ఎల్కేజీ ఏమో అనుకుంటా అండి. అప్పుడే మా వాడు టీవీకి ఇదేదో బ్లాక్ బోర్డుగా ఉందని చెప్పి ఏం చేశాడంటే పెన్సిల్ ఎత్తి ఏ అని రాసేసాడనమాట. దాని మీద స్క్రీన్ కూడా ఒక రవ్వ లేసిపోయిందనమాట. మాకు టీవీకి చూపించలేదేమో మీకు. ఆ విధంగా చేసేసాడు పెద్ద టీవీనే. ఇంకా మా వారైతే ఇంకా చెప్పలేమనుకోండి, అంత కోపం వచ్చింది. కానీ 2 దెబ్బలు అయితే వేశారు వాడిని మా వాడికి జ్ఞానేష్కి ఫస్ట్లో ఎల్కేజీ చదివినప్పుడు. అప్పటి నుంచి గుర్తు అనమాట. అది చూసినప్పుడు అంతా అరుస్తూనే ఉంటాడు మా వాడిని, తిడుతూనే ఉంటాడు అనమాట. ఇంకా నేనైతే ఆ అమ్మాయికి పసుపు కుంకుమ పెట్టి చీర జాకెట్ పెట్టి ఇచ్చానండి. పసుపు కుంకుమ ఇచ్చాను. సంధ్య అన్నమాట పేరు, మా తమ్ముడి భార్య పేరు సంధ్య. ఇంకా ఇద్దరు చూడండి, ఇద్దరికి నిలబెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి పసుపు కుంకుమ ఇచ్చానమాట. మా పిల్లలు ఇంకా సాయంత్రం వచ్చేసారు. రాగానే భలే ఆనందపడిపోతారనమాట. ఒక్కరి దగ్గరికి కూడా రాలేదనమాట అమ్మాయి ప్రణవి. ఇంకా అస్సలు వాళ్ళని చూస్తే భయపడినట్టే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళ అమ్మ నాయన ఉండాలంట. ఇంకా అదే చూడండి ట్రైపాడ్ కూడా పట్టి పెరికేస్తూ ఉందన్నమాట. అట్లా చేస్తుంది. కొంతసేపు గమ్మని చూడండి టీవీ దగ్గరికి వెళ్ళి బొమ్మలు వస్తుంటే గమ్మన కూర్చొని చూస్తూ ఉండకుండా కాసేపు ఆ బొమ్మలు చూసేసేది, మళ్ళీ పరిగెత్తుకుంటే బేరే నడుస్తూ వచ్చేది అనమాట. ఇలా చేస్తూ ఉంటుంది. మా పిల్లలు ఆడుకోవడానికైతే భలే సరదాగా అనిపించినారు. అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఇంకొంచెం అట్లా సరదా చేపిస్తూ ఉన్నారనమాట ఆడుకుంటూ. మా వాడు నాకులాగే తోకలాగా ఉందమ్మా ఈ పిల్ల కూడా అనుకుంటూ ఆ పిల్లనికంటే చుట్టూ తిరుక్కుంటూ ఉన్నాడనమాట. చూడు ఎంత అల్లరిగా ఎంత బాగా చేస్తుందో, ఒక నిమిషం సైలెంట్గా ఉండదు. ఎంతసేపు బంగి వేసుకుని వాడికి విచిత్రంగా అనిపించి చూసుకుంటూ ఉన్నాడనమాట మా జ్ఞానేష్ అయితే. ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా ఒక షాపింగ్కి వెళ్ళి ఇంకా అదే చెప్పాను కదా, ఒక స్టవ్ తీసుకొచ్చుకున్నాడు మా వాడు కూడా. స్టవ్ మా తమ్ముడు కూడా స్టవ్ కావాలన్నాడు. నేను ఒకటి తెచ్చుకొని ఉన్నాను చెప్పాను కదా మీకు, తనీగా వండుకోవడానికి, అంటే ఈ వంటలు పండగలప్పుడు చేసుకోవాలంటే తక్కువకి వచ్చిందని అంటే సరే నేను ఒకటి తీసుకుని బజార్కి వెళ్ళాలన్నమాట. సరే ఇంకా బజార్కి వెళ్ళాలని మేమైతే రెడీ అయిపోయాము ఆ రోజు, మరుసటి రోజు. ఇంకా పసుపు కుంకాల పని అంతా పోయినాక ఇచ్చేసిన తర్వాత ఇంకా పాపకైతే ఫుడ్ పెట్టేసి ఇంకైతే బయలుదేరదామని మేమైతే రెడీ అవుతున్నాము. ఇంకా వాళ్ళ కోసం అయితే వంటలు అయితే నేను స్పెషల్ అంటూ ఏం చేయలేదులేండి, నాన్ వెజ్ కూడా ఏం చేయలేదు. ఇంకా కార్తీక మాసమే పెట్టేసింది కాబట్టి ఇంకా చేయలేదన్నమాట అందులో. ఇంకా మేము ఆదివారం అయితే తినము, నాన్ వెజ్ చెయ్యము కదా మేము, ఆదివారం చెయ్యము ఎప్పుడు కూడా. ఇంకా మా తమ్ముడి కోసం తెచ్చి పెడదామని అంటే కూడా ఇంకా కాలేదన్నమాట. ఇంకెందుకు మళ్ళీ ఇల్లంతా. నేను ఇంకా సంధ్యకు మా తమ్ముడికి ఇద్దరికి పెట్టి ఇచ్చానండి. అదేలాగా పసుపు కుంకుమ చీర జాకెట్ పెట్టి ఇచ్చానమాట పోయేటప్పుడు. ఇంకా టైం ఏం లేదనమాట, ఇంకా బజార్కి వెళ్ళి గబగబా వచ్చాము. ఇంకా ఆ రోజే సాయంత్రం వెళ్ళాలన్నాడు మా తమ్ముడు చిత్తూరుకి. సరే ఇంకని చెప్పి ఆ విధంగా అయితే ఇచ్చానమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే ఏం చేశానంటే ఇంకా మష్రూమ్ తెప్పించానండి, 2 ప్యాకెట్లు తెప్పించాను. ఇంకైతే వడలు చేశానమాట, కేసరి చేశాను. ఇంక ఇంట్లో స్వీట్ అవి ఉంది కదా అరిసెలు, ఇవి సరిపోతాయిలే అని చెప్పని ఇంకైతే అవే అన్నమాట వంటలు. ఇంకేం స్పెషల్ అంటూ చేయలేదు. ఇంకేమంటే ఇంక ఉండలేదు ఒకరోజు కూడా, మరుసటి రోజే వెళ్ళిపోతుంటే ఇంకేం చేసేది నేను. ఇంకొక రోజు ఉండరా ఏదైనా నాన్ వెజ్ తెచ్చి పెడతానంటే కూడా ఉండలేదన్నమాట. ఇంకా అవి చేశానండి కేసరి అవి. ఇంకా చూడండి మా తమ్ముడు కూర కొలుస్తూ ఉంటే మొత్తం కెలికేసేదానికి పెరికేయాలంట. అట్లా చేసి అల్లరి చేస్తుంటుంది, ఒక్క నిమిషం రానంటుంది మా దగ్గరికి. చూడండి ఇంకా వాళ్ళు కూర కొలుస్తూ ఉంటే మునగాకు అల్లరి చేస్తుందన్నమాట. కొంచెంసేపు కూడా ఉండకుండా వదిలితే బంగి తీస్తే బంగి పెట్టేయడమే. ఎందుకు నువ్వు అట్ట తీస్తావు బంగి అని చెప్పి అరిసి నన్ను తిట్టినట్టుగా ఆ పిల్ల ప్రణవి చూడండి ఎంత అల్లరి చేసుకుంటూ పోతుందో. నేను ఇంకొకసారి రాను మీ ఇంటికి అన్నట్టు పోతూ ఉంది.
అట్లా చేస్తుంది అనమాట. నేను అత్త అవుతాను కదా, మా అక్క ఒకటి ఉంది కదా అక్కడ చిత్తూరులో అక్క, పెద్ద అత్త దగ్గర అయితే బాగుంటుంది, నా దగ్గర కొంచెం అట్లే అల్లరి చేస్తూ ఉంటుంది. అక్కడ అలవాటు అయింది కాబట్టి చిత్తూరులో అక్కడ బాగుంటుంది, మా దగ్గర మాత్రం ఇట్లా ఉంటుందన్నమాట. రెండు మూడు సార్లు వచ్చింది అంతేలేండి అమ్మాయి, రావడం మధ్యాహ్నం వారికి వెళ్ళిపోవటమే అలా అనుకుంది. సరే అయితే ఇంకా మష్రూమ్ అయితే రైస్ కోసిచ్చింది సంధ్య, ఇంకా సన్నగా అయితే రైస్ చేసేసాను అనమాట. బిర్యానీ లాగా, చికెన్ బిర్యానీ ఎలాగనో అలాగే చేసేసాను. ఇంకా వడకు తెల్లవారి నానబెట్టి వడలు అయితే కొద్దిగానే, అన్నీ కొద్దిగానే చేసి పెట్టానండి. వడలు, ఉద్దిపప్పు వడలు అయితే చేశాను. ఇంకా కేసరి స్వీట్ చేద్దామని చెప్పని ఇంకొక గ్లాస్ వేసి, ఇంకా చక్కెర కొంచెం ఎక్కువే వేసి, కొంచెం అనుకనుగ్గా అలాగ జీడిపప్పు వేసి నెయ్యిలో అంతా అలాగా రవ్వ ఫస్ట్ వేయించేసుకొని, ఇంకా పచ్చ కలర్ వేయమని చెప్పన్నాడు. సరే అని చెప్పి కలర్ ఉంటే ఆ కలర్ వేసి చేశానన్నమాట. ఈ విధంగా చేసి పెట్టానండి మా తమ్ముడికి స్వీటు. ఇలా అంటే ఇంకేదైనా చేసి పెట్టడానికి కూడా నాకు ఇంకా టైం లేదనమాట, వాడికి టైం లేదు. ఇలా జరిగిందనమాట మా ఇంట్లో. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అల్లరిగా సందడిగా చాలా బాగా జరిగింది. నాకు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధ అయిపోతుంది. ఒక 2-3 రోజులు కూడా ఉండరు కదా వీళ్ళు, ఎందుకు అనేసి అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా రోజైతే ఇంకా బజార్కి వెళ్ళాలని చెప్పి కూరాకంతా ఒలిచిపెట్టేసి బజార్కి వెళ్ళాము. ఇంకా అట్టే కొంచెం ఏదో పాపకి ఏదో డ్రెస్సులు చిన్నవి కొనుక్కోవాలని అంటే తీసుకొని వస్తామని చెప్పి అట్టే స్టవ్లు తీసుకుందామని చెప్పి తీసుకున్నాడనమాట. అది ఇంకో వీడియోలో చూపిస్తాలేండి. అంటే ఒకటి సింగిల్గా ఉంటే మంచిది కదా, 4 పొయ్యిలు ఉన్నాయి, మనము పైన నిలబడుకొనే చేసుకోవాలి ప్రతిదీ కూడా, కింద దించుకోవడానికి అవ్వదన్నమాట. నాకు 4 పొయ్యిలు దించి పెట్టలేము కింద, అందుకోసమని తెచ్చుకున్నానమాట. ఇంకా అలాగే మా తమ్ముడు కూడా అలాగే తెచ్చుకుంటాను ఒకటి కావాలా నాకు అని చెప్పి, వాళ్లకు నోములు ఉన్నాయి, రాసి నోములేండి, మాకు ఎన్నిక నోములు అయితే వాళ్ళకి రాసి నోములు, ఆ విధంగా అనమాట. మీరెలా? బాయ్ అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.